మాకు చెప్పకుండా వెళ్ళి మీరు ఇరాన్ మీద దాడి చేశారు. ఆ ఇరాన్ మా మీద దాడి చేస్తుంటే మీరు ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ 20% పని చేయకపోవడం వల్ల మా ఆయిల్ వ్యాపారాలు దెబ్బతిన్నాయి, మాకు సంబంధించినటువంటి క్షేత్రాలు దెబ్బతిన్నాయి, ప్రైవేట్ ఆస్తులు దెబ్బతిన్నాయి, ప్రభుత్వ ఆస్తులు దెబ్బతిన్నాయి, తీవ్ర సంక్షోభంలో పడ్డాం. ఇంత జరిగి మళ్ళీ మీకు ఎయిర్ బేసులకి షెల్టర్ ఇచ్చినందుకే మా మీద దాడి చేశామని ఇరాన్ చెప్తే, ఇప్పుడు మీరెళ్ళి ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంటే రేపు పొద్దున ఇరాన్కి మేము తాబేదారులుగా పనిచేయాలా, వాళ్ళకి సామంతులుగా మేము పనిచేయాలా? మీరు యుద్ధం ఎట్లా విరమిస్తారని అడుగుతోంది దుబాయ్ తాజాగా కాల్పుల విరమణని వ్యతిరేకించింది. తమతో సంబంధం లేకుండా మీ ఇద్దరే ఎట్లా చేసుకుంటారని ప్రశ్నించింది. యూసఫ్ అల్ ఒటాయిబా ఎవరైతే దుబాయ్ అంబాసిడర్ క్లియర్ కట్గా ఒకటే ప్రశ్న వేశారు. హార్ముజ్ జలసంధిని రీఓపెన్ చేయకుండా ఏ విధంగా మీరు కాల్పుల విరమణ చేస్తారు, యుద్ధ విరమణ చేస్తారని ప్రశ్నించారు. అదే సందర్భంలో $1.4 ట్రిలియన్ దుబాయ్ ఇన్వెస్ట్మెంట్స్ కమిట్మెంట్ ఇచ్చినటువంటిది, ఏది అమెరికాలో పెడతానన్నటువంటి పెట్టుబడుల్ని ఆపేస్తున్నట్టు కూడా ప్రకటించింది దుబాయ్.